మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీ జడ్పీటీసీలు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో సహా 107 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో గల గద్వాల్ ఎంపీడీఓ కార్యాలయంలో 13 మండలాలకు సంబంధించి జరుగుతున్న ఓటింగ్లో గద్వాల్ అలంపూర్ నియోజకవర్గంలోని 13 మండలాలు, గద్వాల్ ఐజ శాంతినగర్ అలంపూర్ మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఓటర్లు 225 మంది ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అల్లంపూర్ మండలమా? ఏం పేరమ్మా? క్యాతూర్ ఎంపీటీసీ. ఓటు వేసిండ్రా అమ్మా? ఓటు వేసింది కానీ అదే గుర్తిస్తలేదమ్మా. అమ్మ పేరు ఏం పేరమ్మా? ఇద్దరు మహిళలు అల్లంపూర్ తాలూకు వచ్చింది సార్. 3 అల్లంపూర్ చెప్తాను అక్కడ మొత్తం సెట్ అయింది. మొబైల్ ఆట కార్డు తప్ప మిగతా అదేం పెట్టుకోమంటుంది అని చెప్పి పెన్నులు కానీ లేకుంటే మీ ఫోన్స్ కానీ అన్ని కూడా బయట ఇచ్చుకున్నాం. అందరూ అందరూ ఒకటే పార్టీలు ఉన్నాం కాబట్టి మాకు ఇబ్బంది లేదు. మేమందరం ఒకటే పార్టీలు కాబట్టి ఇబ్బంది లేదు. వాళ్ళు వచ్చినప్పుడు మీకు అప్పుడే తెలుస్తుంది. మా అందరం మేమే ఉన్నాం కాబట్టి మాకు ఏమి ఇబ్బంది లేదు. అన్న ఏమన్నా వీళ్ళు ఫోన్ ఉంటారు కూడా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ ఇది. అలాగే గత 10 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థలని ఏ విధంగా నిర్వీర్యం చేసిండ్రు అన్నది ఎంపీటీసీలకు కానివ్వండి, జెడ్పీటీసీలకి, కౌన్సిలర్లకి అందరికీ చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి వాళ్ళు మా పీరియడ్ అయిపోతుంది, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇంకో 3 నెలలు అయితే వాళ్ళ పీరియడ్ అయిపోతుంది. సో ఈ సమయంలో ఖచ్చితంగా మేము గత ప్రభుత్వానికి ఒక లెసన్ చూపించే విధంగా మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా ఈసారి స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తాం. వాళ్ళ హక్కులు వాళ్ళకి కేటాయించాల్సిన ఫండ్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా వాళ్ళకి ఏర్పాటు చేస్తామని వాగ్దానం కూడా చేస్తున్నారు. సో ఇప్పటికి ఉన్న వాళ్ళు అందరూ కూడా కంకణం కట్టుకొని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే నెక్స్ట్ సరే మా పీరియడ్ ఎలాగో అయిపోయింది, రాబోయే కాలంలో స్థానిక సంస్థలు బలపడతాయనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. సో డెఫినెట్గా ఈ ఎలక్షన్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. అది కూడా మంచి మెజార్టీ. ఎందుకంటే వాస్తవానికి గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో సహా అందరూ కూడా టీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులే ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం 100 రోజులలో అమలు చేసిన పథకాలు కానివ్వండి, వాళ్ళు నడిపించే తీరు అంటే ఇటు వాళ్ళకి
మనకి చెందాల్సిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్తున్న ప్రభుత్వానిపై నమ్మకంతో ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారిని గెలిపించబోతుంది ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. మన వాళ్ళు అనిపిస్తుంది మ్యాథ్స్ వాళ్ళు లేదా హ్యాండ్ బ్యాగ్ అప్పుడు తీసుకోపోయి సార్ ఒక 5 మంది మాత్రం వెళ్ళండి సార్. 5 మంది ఉంటారు. వ్యక్తులు కూడా అంటే టీఆర్ఎస్ ఎంపీటీసీ కానీ గౌరవ కౌన్సిలర్లు కానీ గౌరవ ఎంపీటీసీలు ఎంపీటీలకు అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వారం రోజులు ఎంతో కష్టపడి మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ కుమార్ రెడ్డి గెలుపులో మీరందరూ కూడా అంటే గెలవడానికి కారణం కారణమవుతున్నారు. మీకందరూ ధన్యవాదాలు.